ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము. పాపము చేస్తే కేవలం ఆత్మకు మాత్రమే డ్యామేజ్ ఉంటుంది అనుకుంటాం. పాపంతోనే మరణిస్తే దేవుని చేతుల్లోకి చేరుకోవాల్సిన నీ ఆత్మ దెయ్యం చేతుల్లోకి చేరుతుందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే పాపం వల్ల మన శరీరానికి ఆరోగ్యం కూడా దూరం అవుతుందంట. ఎముకలకు పట్టిన రోగానికి స్వస్థత ఉండదంట. పాపాన్ని మనం ఎంత దూరం పెట్టినా, దానికి మనం ఎంత దూరం వెళ్ళినా ఏదో ఒక రకంగా మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దానిని జయించడానికి వాక్యాన్ని ఉపయోగించుకోవాలి. ప్రార్థన అనే ఆయుధానికి పదును పెట్టాలి. స్తుతులతో దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. అప్పుడే మన శరీరానికి ఆత్మకు ఆరోగ్యం లభిస్తుంది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.